హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. నన్ను ఫాలో అయ్యే సక్సెస్ అందరికీ చాలా వినాయక చవితి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా ఇది ప్యాన్ కేక్ అయినా అనొచ్చు, స్వీట్ అయినా అనొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండు దాకా చూడండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది 5 రోజుల దాకా ఉంటుంది. ఈ పదార్థం అనేది నేను తయారు చేశాను. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మొత్తం బిల్ల తీసుకొని తినేయచ్చు. స్వీట్ తయారు చేశాను ఫ్రెండ్స్, రాగి పిండితో. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారైనా ఇంట్లో మీరు ట్రై చేయండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాళ్ళు చూస్తున్నారు, కానీ నా వీడియో అనేది అందరి దగ్గర ఫోన్లు అనేవి ఉంటాయి. ఇళ్ళల్లో టీవీలు, ల్యాప్టాప్లు, యూట్యూబ్లు అన్నీ అనేబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో అనేది ఏమేమి చేయాలన్నది కూడా నేను చెప్తే నేను ముందుకు రావటానికి తప్పులు ఏమన్నా ఉన్నా మీరు చెప్పండి కామెంట్స్లో. నేను అదే రకాలుగా చేస్తాను ఫ్రెండ్స్. నాకు 10,000 నెంబర్స్ త్వరగా అవుతే నాకు మొక్కుబడి ఉంది. మొక్కుబడి తీర్చుకున్నాక చెప్తాను అది దేని గురించి అన్నది. నాకు యూట్యూబ్లోకి వచ్చాక 10,000 నెంబర్స్ అవ్వాలని కోరుకున్నాను, కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి, ఫోన్లు చూసుకుంటూనే ఉంటారు. వీడియో పెడుతున్నాను, కానీ ఒక 10 రోజుల నుంచి అసలుకి ఎవరు చూడట్లేదు. వీడియో అనేది దేనికి అనిపిస్తుంది నాకు కూడా. ఆ మొక్కుబడి తీర్చుకోవడానికని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, స్వీట్ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చెర్రీ పండ్లు, కిస్మిస్ పండ్లు రాగి పిండితో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాగి పిండి కప్పుడు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పుడు, గసాలు ఫ్రెండ్స్, గసాలు టేబుల్ స్పూను, పాల మీద మీగడి 2 రోజుల నుంచి తీసుకొని చిక్కటి పాల మీద మీగడి 1 కప్పుడు, కార్న్ఫ్లోరు, జీడిపప్పులు, బెల్లము అన్నిటికీ 2 కప్పులు బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. స్వీట్ ఎక్కువ కావాలి. యాలక్కాయలు 4 వాడాను, 4 వేసుకున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీటు జాజికాయ పౌడర్ కొంచెం స్మెల్కి వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రాగి పిండిని ముందుగా జల్లించుకున్నాను. జల్లించినాక ఫ్రెండ్స్ మరలా గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది 5 రోజుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. బెల్లంతో చేస్తున్నాను. ప్యాన్ కేక్ అయినా అనొచ్చు, స్వీట్ అయినా అనొచ్చు. మీరు కామెంట్స్లో చెప్పండి ఎలాగా దీనికి పేరు పెడితే బాగుంటుంది అన్నది. నేను ఇదే విధంగా వారానికి ఒకసారైనా చేసుకొని తింటూ ఉంటాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని కలుపుకున్నాక పూర్తి దాకా చూడండి, ఇంటి దాకా చూడండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా మొత్తం 1/2 లీటర్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ కప్పుకి. ఇలా కలుపుకున్నాక ఒక జల్లెడ తీసుకొని, క్లాత్ కానీ జల్లెడ కానీ తీసుకొని ఆ జల్లెడలోకి ఇదే విధంగా వేసుకోవాలి. వడగట్టుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రాగి పిండితో చేస్తున్నాను. చాలా బలం ఫ్రెండ్స్. ఆరోగ్యం బలం, బలం ఆరోగ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పే మాటలన్నీ మీకు అర్థమవుతానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇది పూర్తి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, కొత్త వాళ్ళు అయితే నాకు సపోర్ట్గా కాస్త
ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి బదులుగా నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని కిస్మిస్ పండ్లు ఒక 10 పండ్లని వేసుకొని వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఆయిల్ వేసాను అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాడే పదార్థాలన్నిట్లో కొబ్బరి, పుచ్చ విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు, గసాలు అవన్నీ రాగి పిండిలో వేస్తున్నాము. అన్నీ మీగడ కూడా వేస్తున్నాము. వెన్న ఎక్కువగానే ఉంటుంది అందులో. అందుకనేసేసి నేను ఇక్కడ ఆయిల్ వేసాను. మీరు నెయ్యి వేసుకోవచ్చు, ఏం కాదు. 10 బాదం పప్పులు స్వీట్ కార్న్ వేసాను. ఒక అరకప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వంట ఆయిల్ వేసాను. సూపర్గా ఉంటుంది. ఆయిల్ వాసన ఏం రాదు అసలు. ఇది చేసేటప్పుడు మనము ప్యాన్ కేక్ చేసేటప్పుడు ఎంత సువాసన వచ్చిద్దో. కోకోనట్, ఆ వెన్న, ఆ బెల్లము, యాలక్కాయలు, ఇవన్నీ జాజికాయ పౌడర్ వేసాము. ఇవన్నీ సువాసన, అబ్బో ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. పుచ్చ విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పుచ్చ విత్తనాలు, గసాలు కూడా వేసాము. 1 టేబుల్ స్పూన్ గసాలు. ఇవన్నీ వేసేసరికి 1 కప్పుడు అయింది. 1 కప్పుడు పచ్చి కొబ్బరి తురుము, దాన్ని కూడా పక్కగా అనేసేసి వేయించాం ఫ్రెండ్స్. అన్నీ వేయించుకున్నాక మళ్ళీ చల్లారినాక ముందు రోజు మించి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ చిక్కడి పాలు, మీగడ. పాల మీద మీగడ నేను ఇలాగా చేసుకొని ఒక టైంలో ఏదో ఒకటి తీసుకొని తింటూ ఉంటాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అయిపోగానే కేక్ అని ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము. ఇదే విధంగా ప్రాసెస్ అంతా చేసుకుంటే ఇవి 2 కప్పులు అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల సేపు దాకా మీడియంలో ఉంచేసి పొయ్యి అనేది వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ ప్రాసెస్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా నీట్గా ఈజీగా వచ్చిద్ది. తినాలనిపించినప్పుడు తినే కొద్దికి తినాలనిపించింది. చాలా హెల్తీ ఫుడ్. ఇది మిస్ అవ్వకూడదు ఎవరు. ప్రతి ఒక్కరు చేసుకొని అట్టు పెట్టుకొని తినేయచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. రాగి పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను రాగి పిండి వేసుకున్నాను. చిక్కడి పాలు, మీగడ ఫ్రెండ్స్ తీసుకొని బాగా వేసుకొని ఈ పౌడర్ అంతా మిక్సీ జార్లో వేసుకొని చిక్కగా చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో బీట్ చేసుకోవాలి. 5 నిమిషాల సేపు మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ పదార్థం అనేది. ప్యాన్ కేక్ రాగి పిండితో. బెల్లం వేసుకొని ఈ రాగి పిండిని గంట ముందే తయారు చేసి వాటర్లో ఉంచేసాను ఫ్రెండ్స్. రాగి పిండి వడగట్టి చూపించాను కదా, ఈ బెల్లం తురుముని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగానే వేసుకోవాలి, బెల్లం బాగా ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని బెల్లం కరిగిన దాకా ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ బ్యాటర్లో మనం మిక్సీలో వేసుకున్నామా ఆ పేస్ట్లోకి వేసుకొని మళ్ళీ గరిటెతో బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాల సేపు. ఇది చూడటానికి కొంతసేపు అనుకుంటాం, చాలా సేపు పట్టింది. సమయం అనేది 1 గంట సేపు పట్టింది ఫ్రెండ్స్. ఆ రాగి పాలల్లో గంట ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రాగి పిండిని జల్లించుకొని వాటర్ వేసుకొని వడకట్టుకొని గిల్లకొట్టుకొని బెల్లం వేసి యాలక్కాయల పౌడర్, బెల్లము అవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని కలిపేసేసి ఆయిల్తో, నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కొంచెం వేసుకొని ఈ సమయాన్ని ఇక్కడ అరిటాకు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అరిటాకు వేసుకొని
అరిటాకు మీద ఈ బ్యాటర్ అనేది పోయచ్చు. అరిటాకు వేసుకొని అరిటాకు పైన ఈ బ్యాటర్ అంతా పోస్తే ఒక క్లాత్ కానీ అరిటాకు అయినా తీసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇది లోలో ఉంచేసాను, మీడియం సైజులో పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఒక్క 20 నిమిషాల సేపు మూత పెట్టి సమానంగా ఉందా లేదా అని చూసుకొని మూత పెట్టేసేసి 20 నిమిషాల సమయం దాకా మీడియం సైజులోనే దమ్ చేసుకోవాలి. అంటే లోలో ఉంచేసి ఉడకనిచ్చేయాలి. అబ్బో, ఆ ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ ఏంది, ఆ సువాసన ఏంది, జాజికాయ పౌడరు కొంచెం చిటికెడంతా వేసుకొని కలుపుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం బెల్లం ఎక్కువే వేసుకున్నాము, యాలక్కాయలు బెల్లము వేసుకున్నాము. ఈ సమయాన చూడండి ఫ్రెండ్స్, ఇంకంతా ఇది గిన్నెలో అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్యాన్ పైన పోసేసి అరిటాకు ఉంటే కనుక, అరిటాకు లేదు నాకు అందుబాటులో, అరిటాకు మీద పోసేసి చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 20 నిమిషాల సమయం బాగా మీడియం సైజులో ఉంచేసి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇంక దాని జోలికి వెళ్ళకూడదు. మన పని మనం చేసుకోవచ్చు ఇంట్లో కొద్ది కొద్దిగా. బట్టలు ఆరేయటం కానీ, మడతలు వేసుకోవటం కానీ, ఇల్లు చిమ్ముకోవటం కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం. ఇక్కడ మాత్రం మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నాకు కామెంట్స్లో పెట్టండి. ఇలా చేయండి, ఇలా చేయండి, లేదంటే నాకు అర్థం కావట్లేదని కూడా చెప్పండి. నా అదే విధంగా నేను చెప్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కిస్మిస్ పండు, చెర్రీస్ చాలా హెల్త్కి అనేది చాలా మంచిది. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించేసింది. చెర్రీ పండ్లు చాలా విటమిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తినాలి చెర్రీ పండ్లని. ఆ చెర్రీ పండ్లని ఇవి చాకుతో కోసేసి 20 నిమిషాలు అయినాక మూత తీసినాక చల్లారనివ్వాలి. తలికి నేను కోస్తున్నాను, కటింగ్ అనేది చేసుకుంటున్నాను చాకుతో. బిల్లలుగా చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దానిపైన చెర్రీ పండ్లు రక్తం బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కొలెస్ట్రాల్ని తగ్గించేసిద్ది, మంచి రక్తాన్ని పట్టించిద్ది ఆ చెర్రీ పండ్లు కూడా చాలా హెల్త్కి అనేది చాలా మంచిది, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ తీసేసుకొని బిల్లలుగా ప్లేట్లోకి పెట్టుకొని దానిపైన చెర్రీ పండ్లు, కిస్మిస్ పండ్లు చక్కగా అందులోకి పెట్టేసేసి నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోయింది ఆ స్వీట్లో. క్యాన్ ప్యాక్లోకి బిల్లలుగా ఉంది. పిల్లలకి మనం ఏం చేసి ఎంత పుష్టికరంగా ఉంటుంది, మనం కూడా తినచ్చు. నేను అయితే 4-5 బిల్లలు తినేసేస్తాను. ఇప్పుడు 2 బిల్లలు తినేసేసాను కూడా సైడ్న. అలాగా అంత రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిదాకా చూడండి ఫ్రెండ్స్. లేదు నా మాటలు అనేది అర్థం కావట్లేదు అంటే కామెంట్స్ పెట్టండి. నేను చెప్పేవి ఏమన్నా అర్థం కాకపోతే నేను మార్చైనా చెప్తాను ఫ్రెండ్స్. లేదు ఇవి వద్దమ్మా ఈ వంటకాలు వేరేలాగా చేయండి అన్నా చేస్తాను ఫ్రెండ్స్. నాకు 10,000 మెంబర్స్ సక్సెస్ అవ్వాలి, నాకు మొక్కుబడి అనేది ఉంది. ఆ ముచ్చట కోసం నేను యూట్యూబ్లోకి వచ్చి ఇలాగా తయారు చేస్తున్నాను. ఎవరు చూడట్లేదు, ఎందుకనో ఏమిటో మరి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్లు అందరూ నాకు ఫాలో అయ్యాలి. సక్సెస్ అందరికీ ఇప్పటిదాకా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా వినాయక చవితి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వినాయక చవితి సందర్భంగా అందరికీ చాలా హడావుడిగా ఉంటుంది, యూత్కి పెద్దవాళ్ళకి అందరికీ. ఇదే విధంగా ఇంట్లో తయారు చేసుకొని స్వీట్ అనేది తింటే బలానికి బలము, ఎముకలకి హెల్దీ ఫుడ్. చెర్రీస్, కిస్మిస్ పండ్లు ఇవన్నీ వేసుకొని
తయారు చేసుకొని తింటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది 5 రోజుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం తయారు చేసింది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫ్రెండ్స్.